పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. వీటికి సంబంధించి నేటి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ పార్టీ బలోపేతం కోసం వేసిన 10 కమిటీలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. రేపు హైదరాబాద్ రానున్న తరుణ్ చుగ్ బీజేపీ కోర్ కమిటీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే పీఎం విశ్వకర్మ యోజన, వికసిత భారత్, నవయువ ఓటర్స్, కమల్ వికాస్ సహా 10 కమిటీలను బీజేపీ నియమించింది. ఈ కమిటీలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. వీటికి సంబంధించి నేటి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ పార్టీ బలోపేతం కోసం వేసిన 10 కమిటీలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. రేపు హైదరాబాద్ రానున్న తరుణ్ చుగ్ బీజేపీ కోర్ కమిటీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే పీఎం విశ్వకర్మ యోజన, వికసిత భారత్, నవయువ ఓటర్స్, కమల్ వికాస్ సహా 10 కమిటీలను బీజేపీ నియమించింది. ఈ కమిటీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, ఇప్పటికే బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. తెలంగాణలో ఎలాగైనా 10 సీట్లు 10 స్థానాల్లో గెలవాలనేసి అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. కనీసం 10 పార్లమెంట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. కనీసం 35% ఓట్లు ఏదైతే పార్లమెంట్ లో 2019లో 19 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సుమారు 20% ఓట్లు వచ్చినాయి. ఈసారి 35% ఓట్లు సాధింపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చెప్పి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్ షా గత వారమే హైదరాబాద్ వచ్చి దిశానిర్దేశం చేసి వెళ్లారు. దీనికి కొనసాగింపుగా బీజేపీ జాతీయ నాయకులుగా ఉన్న సునీల్ బన్సల్ కావచ్చు, తరుణ్ చుగ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇవాళ రేపు కొన్ని కీలకమైన మీటింగ్స్ ను అడ్రస్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఒక 10 కమిటీలను బీజేపీ నియమించింది ఎన్నికల కోసం పూర్తిగా. అందులో ఈ కమిటీలకు వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక రూట్ మ్యాప్ ను కూడా ఇవ్వబోతున్నారు. ఏదైతే రేపు అత్యంత కీలకమైన సమావేశం కూడా జరగబోతుంది. ముఖ్య నాయకులు ఏదైతే బీజేపీ కోర్ కమిటీ కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటుగా వివిధ పదాధికారులు ఎవరైతే భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు సమావేశానికి రాబోతున్నారు. ఈ సమావేశం కొంత బీజేపీకి సంబంధించినంత వరకు కొంత ముఖ్యమైన సమావేశంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమావేశంలోనే పార్టీలో సంస్థాగతంగా తీసుకోవాల్సిన మార్పులు చేర్పుల మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నారు. కనీసం ఒక 10 నుంచి 15 జిల్లాల అధ్యక్షులను కూడా మార్చాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా ఉంది. ఎందుకంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే ఎఫెక్టివ్గా అంటే పార్టీ ఇచ్చిన పనిని సక్రమంగా పనిచేయలేదో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో కొంత జోష్తో పనిచేసే అవకాశం కల్పించాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే కొంత సంస్థాగత మార్పుల మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. సంక్రాంతి పండుగ తర్వాత కొంతమంది జిల్లాల అధ్యక్షులు కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. అయితే అంతకంటే ముందు ముఖ్య నాయకులందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియజేసి కొన్ని మార్పులను చేర్పులు కూడా చేయాలనేది బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆలోచనగా ఉంది. సో అంటే రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కనీసం తన సొంత టీంతో వెళ్లాలనేది కిషన్ రెడ్డి ఆలోచనగా ఉంది. ఇక ఇలా ఉంటే ముఖ్యంగా 10 స్థానాలను టార్గెట్గా పెట్టింది. ఏదైతే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలునే గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలను బీజేపీ గెలిచింది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్తో పాటుగా ఆదిలాబాద్ స్థానాన్ని కూడా 4 లోక్సభ స్థానాలను బీజేపీ గెలిచింది. ఈసారి డబుల్ డిజిట్ కనీసం 10 స్థానాలను గెలవాలనేది వీళ్ళ లక్ష్యంగా ఉంది. మూడోసారి ప్రధానమంత్రి మోడీ మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తారన్న నమ్మకంతో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రం నుంచి కనీసం 10 స్థానాలను మోడీ ప్రభుత్వానికి ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచనగా ఉంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో జాతీయ నాయకత్వం కూడా దక్షిణాది మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో కర్ణాటక తర్వాత భారతీయ జనతా పార్టీకి కొంత బీజేపీ మూలాలు కావచ్చు, కొంత బలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ కావడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో బీజేపీ జాతీయ నాయకులంతా కూడా దృష్టి సారించారు. అదేవిధంగా ఈ నెలలోనే కనీసం ఒక 2 భారీ బహిరంగ సభలను కూడా నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది.
భావిస్తుంది. ఈ భారీ బహిరంగ సభలకు అమిత్ షా, జేపీ నడ్డా లాంటి జాతీయ నాయకులను తీసుకురావాలని కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత ఒక వారం నుంచి 10 రోజుల గ్యాప్లోనే ఒక 2 సభలను కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ నాయకత్వం అడ్రస్ చేయబోతుంది. సో తద్వారా పూర్తిగా పార్టీ క్యాడర్ను కావచ్చు, పార్టీ నాయకులను కావచ్చు ఎన్నికల మూడ్లోకి తీసుకువెళ్లాలనేది బీజేపీ ఆలోచనగా ఉన్నది. సో దానికి అంటే ముందే రేపు ఒక కీలకమైన సమావేశం కూడా జరగబోతున్న పరిస్థితి అయితే ఉంది.